ఓం శ్రీ గురుభ్యో నమ. గం గం నాధిపతయే నమ. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 జూన్ మాస ఫలితాలలో అంతర్భాగంగా గోచారం తీసుకున్నట్లయితే చంద్రుడు రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. కుజబుధువులు వచ్చేసి ప్రజెంట్ మేషరాశిలో ఉన్నారు. రవి గురు శుక్రులు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు. కేతు భగవానుడు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నారు. శని భగవంతుడు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. ఇది గోచారం. వీళ్ళు 1/6/2024 మేషంలోకి మనకు కుజుడు వస్తున్నాడు. మిథునం వీటి మీనరాశిని వదిలి ఈ యొక్క మేషరాశి సంచారం చేయనున్నారు జూన్ 1 తర్వాత ఈ యొక్క 12/6/2024 మిథున రాశిలోకి శుక్ర భగవానుడు వేయించేయనున్నారు. 15/6/24 రవి భగవంతుడు మిథున రాశి సంచారం చేయనున్నారు. 14/6/2024 మిథునంలోకి బుధుడు వచ్చేస్తున్నారు. అలాగే 29/6/24 కర్కాటకంలోకి బుధుడు విచ్చేస్తున్నారు. ఇది గోచారం. ఈ గోచారం అంతర్భాగాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా ఈ యొక్క రాసులు ఇవన్నీ తీసుకున్నట్లయితే మనకి ఒక్కొక్కటి ఎందులో గోచారంలో 2 రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు డేస్ మధ్యలో మాసాంతంలోనో మాసం మధ్యంలోనో మాసం ప్రారంభంలోనో గ్రహాలు రాసి మారుతున్నాయి. కాబట్టి 2 రాసుల యొక్క ఫలితాలను ఒక్కొక్క గ్రహం ఇస్తుంది. ఇది గమనించగలరు. కన్యా రాశి కన్యా లగ్నం వారి గురించి తెలుసుకుంటున్నాం. కన్యా రాశి కన్యా లగ్నం వారికి జూన్ మాసం మొత్తం ఎలా ఉందంటే, మీకు రాశిలోనే మీ సప్తమాధిపతి అయినటువంటి కేతు ఉన్నాడు. మనసు పరిపరి విధాల ప్రాకులాడుతూ ఉంటుంది. అలాగే శని మీకు 6వ ఇంట్లో ఉన్నారు. చక్కగా మంచి యోగం, చక్కగా శత్రునాశనం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు రుణవిమోచన జరుగుతుంది. హెల్త్ కూడా ప్రాబ్లమాటిక్గా ఉన్నదంతా క్లియర్ అయిపోతుంది. చాలా సౌఖ్యంగా ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి మంచి ఆలోచనలు, వివాహ శుభకార్యాలు, ఎడ్యుకేషన్ వీటికి సంబంధించినటువంటి విషయాలలో కూడా మీరు ఒక అడుగు ముందు ఉండి వాళ్ళకి సలహా ఇవ్వగలుగుతారు, వాళ్ళ హెల్ప్ చేయగలుగుతారు. వాళ్ళు కూడా సుశక్తిగా సంపాదించుకొని వాళ్ళ అభివృద్ధిని వాళ్ళు పెంచుకోవడం కూడా మీకు కొంత ఆనందాన్ని కలగజేస్తుంది. మీకున్నటువంటి డెఫెక్ట్ కేతు రాశులు ఉండడం మీ మనసులో మీ ఆర్థిక వ్యవస్థలో కొంచెం అప్ అండ్ డౌన్స్ కలగడం. కానీ శని కవర్ చేస్తాడు, పాజిటివ్నెస్ ఇస్తాడు. ఇవన్నీ గమనించగలరు. అలాగే మీకు అష్టమంలో కుజుడు ఉన్నాడు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈయన మీకు తృతీయ అష్టమాధిపతి. సివిలింగ్స్తో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళండి. అలాగే కొంత చిన్న చిన్న వ్యాపారాలు, అలాగే ఒక ఆయుర్వేదము, అక్కడి నుంచి యోగా కావచ్చు, అంటే మనకు పురాతనమైనటువంటి విద్యలలో ప్రోత్సాహం మీకు ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళకు కూడా కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే మీకు 9వ ఇంట్లో దేవగురు, 3వ ఇంటి మీకు 4వ ఇంటిపతి సప్తమాధిపతి చక్కగా కోణంలో ఉన్నాడు, భాగ్యంలో ఉన్నాడు. శుక్రుడు మీకు 2వ ఇంటిపతి, ఈయన మీకు భాగ్యాధిపతి, ఆయన అక్కడే ఉన్నాడు. మీ వ్యయాధిపతి రవి వచ్చేసి మీకు ఈ యొక్క కోణంలో ఉన్నాడు. ఎక్కడ బృహస్పతితోనూ శుక్రునితోనూ కలిసి ఉన్నాడు. దేవగురు అయినటువంటి బృహస్పతి, అలాగే రాక్షస గురువు అయినటువంటి శుక్రునితో కలిసి వ్యయాధిపతి అయినటువంటి రవి ఉన్నారు. వీరి అందరి గోచారాన్ని ఆధారంగా తీసుకున్నట్లయితే కుజుడు మీకు అష్టమంలో రక్త దర్శనాలు జరిపిస్తారనుకున్నాం కదా. దానికి విశేషించి ఏం చేయాలో చేసుకున్నాం. ప్రయాణాలు జాగ్రత్త వహించండి. అలాగే సివిలింగ్స్తో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న వృత్తి వ్యాపారాలు స్టార్ట్ చేద్దామనుకున్న వారికి కూడా ఏదో రకంగా కొంత గ్యాప్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భాగ్యంలో ఉన్నటువంటి గ్రహాలు ఆ యొక్క ఫలితాలను కొంత తగ్గిస్తాయి. కుజుడు ఇచ్చే ఫలితాలన్నీ కూడా తగ్గిస్తాయి. ఎందుకనగా కుజుడిని వేణిలోకి తీసుకుంటున్నారు. ఇక్కడ బృహస్పతి మీకు 4-7 జీవిత భాగస్వామి హెల్త్ ఇన్ని రోజులు బాగాలేకపోవడం, ఇవన్నీ ఇప్పుడు ఒక లెవెల్కి వచ్చేస్తాయి. హెల్త్ కోలుకుంటారు.
జీవిత భాగస్వామి సపోర్ట్ మీకు బాగా లభిస్తుంది. సొసైటీలో మీ యొక్క మంచి కోరే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా మీకు లాభం సమకూరుతుంది. కొత్త నూతన ఆలోచనలతోటి నూతన బిజినెస్ వ్యాపారం చేస్తారు. ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ రంగాలలో కావచ్చు, కళాత్మక రంగాలలో ఉన్నవారికి కావచ్చు, మంచి పట్టం కట్టినట్టుగా ఉంటుంది. ఈ యొక్క కన్యారాశి, కన్యాలగ్నం వారికి మీకు విశేషించి విదేశీయానాలు కూడా యోగించే అవకాశాలు ఉన్నాయి. చక్కగా దైవ దర్శనాలు చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు వైభవోపేతంగా చేస్తారు. రవి మీకు భాగ్యంలో యోగించడు, వ్యయాధిపతి అనగా ఈయన కొంచెం ఒక రకంగా చెప్పాలంటే పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి, ఉన్నత విద్యా రంగాలలో ఉన్న వారికి, ఇటువంటి అఫీషియల్స్ రంగాలలో ఉన్న వారికి ఎక్కువ ప్రెజర్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా మీకు కులంకుశంగా కావాలంటే విశేషించి కుజునికి ఏదైనా మీరు శాంతి చేసుకోగలిగితే చక్కగా ఈ స్థానంలో ఉన్నటువంటి ఎఫెక్ట్, ఈ యాక్సిడెంట్లు కావచ్చు, అధిక రక్తస్రావం కావచ్చు, అంటే అనుకోకుండా అనారోగ్య సమస్యలు కూడా రైజ్ అవ్వడం, ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. విశేషించి కింది పొట్టకు సంబంధించినటువంటి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ మనం వదిలించుకోవాలంటే ఈ యొక్క రాహువుకు సంబంధించినటువంటి శాంతి కూడా మీరు చేసుకోవాలి. సప్తమంలో మీకు రాహువు ఉన్నారు కాబట్టి రాహువుకు కుజునికి ఇద్దరికి మంగళవారం రోజున రాహువుకు కుజునికి గ్రహాలకి కనకాంబరాలు అలాగే ఎర్రని ఫ్లవర్స్ ఏమైనా ఉంటే ఆ మాలను వేసి 9 ప్రదక్షిణలు చేసుకొని హనుమత్ దర్శనం చేసుకున్నట్లయితే మీకు ఈ దోషం తొలగిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే దశ మహావిద్యలలోకి తీసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం వాళ్ళు వచ్చేసి మాతంగి తల శ్లోకం వినాలి. అలాగే హస్త వాళ్ళు భువనేశ్వరి మాత శ్లోకం వినాలి. చిత్తా నక్షత్రం వాళ్ళు బగలాముఖి స్తోత్రాన్ని వినాలి. డే టైం మాత్రమే వినండి, నైట్ టైమ్స్ వినొద్దు. మద్యము, చేపలు, పీతలు, రొయ్యలు, మద్యము పెట్టి మధ్యాహ్నం మిడ్ నైట్ చేసే పూజలు అంటారు. వారు చాలా పవర్ఫుల్. దశ మహావిద్యలలో ఉన్నవారు వేరే వాళ్ళు ప్రయోగాలు కూడా ఈ విద్యల ద్వారా చేస్తారు. చేసినప్పుడు మనిషి మటుమాయమైనట్లు కుళ్ళి కృషించి చచ్చిపోతారు. ఇప్పుడు జాతక బలం లేనప్పుడు. అందుకే మనం జాతక బలంతో పాటు ఈ ప్రొటెక్షన్ లైన్ అనేది మనము తెలిసిన విద్య ద్వారా అమర్చుకోవాలి. ఈ అమ్మవార్ల స్తోత్రాలు వింటూ డే టైము అమ్మ బయట సైడ్ నుంచి మాకు ఎటువంటి నెగటివ్ ఫోర్సెస్ తగలకుండా చూడండి వీటి ప్రభావం అని మీరు చెప్పుకోవాలి. అలాగే ఇంకా గాయత్రి మంత్రాన్ని పఠించాలి. గాయత్రి మంత్రానికి మించిన పవర్ ఏదీ లేదు. మీ పైన ఎన్ని ప్రయోగాలు చేయనివ్వండి, ఏమన్నా చేయదు, పటాపంచలేకపోతే. ఉపనయనం అంటేనే అది. గాయత్రి మంత్రోపాసన పెడతారు ఉపనయనంలో. వేరే వాళ్ళని చెడు చేస్తున్నప్పటికీ ఈమె ప్రొటెక్ట్ చేస్తుంది అనుకోవడం అవివేకం. గాయత్రి మాత ఈడ్చుకొట్టిందంటే ఎక్కడో పడతాం. అందుకని గాయత్రి మాత సెల్ఫ్గా ఆమెను ప్రొటెక్షన్కి తీసుకోండి. అందుకనే ఎంత విద్య తెలిసిన వాడైనా కొంతమంది అక్కడక్కడే ఉంటారు. ఎందుకుంటారు? ఆమెకు తెలుసు గాయత్రి మార్గం. నువ్వు ఈ చెడు చేస్తూ ఆమె కాళ్ళు పట్టుకుంటే ఆవిడ ఊరుకుంటుందా? ఊరుకోదు. 4 తన్ని చురకలు పెడుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు గాయత్రి మంత్రం విన్నా కూడా మీ పైన ఎవరైనా ఏదైనా ప్రయోగించినా అది నెగిటివ్గా వాళ్ళనే కొడుతుంది. కాబట్టి ఈ శ్లోకాలు వింటూ డే టైము గాయత్రి మంత్రాన్ని కూడా విన్నట్లయితే చాలా శుభాలు జరుగుతాయి. ఇంకా వీటిని జాతకాన్ని విశ్లేషించి మీ యొక్క దశకు లగ్నానికి ఏదైనా ప్రొటెక్ట్గా ఇవ్వాలంటే నన్ను కాంటాక్ట్ చేయగలరు. శుభం.